జై దుర్గా భవాని. ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే, వెంటనే నా నుదుటిని తాకు. నిన్ను బాధ పెడుతున్న నీ బంధంలో గొప్ప మార్పుని, నువ్వు ఊహించలేని గొప్ప విషయాన్ని జరిపించబోతున్నాను. ఈ దుర్గమ్మ మాట ఇప్పుడే విన్నావు అంటే ఖచ్చితంగా అన్నీ జరిపిస్తాను, జరిపించే తీరుతాను. ఒక్కసారి అమ్మ నుదుటిని తాకావు అంటే నీ జీవితంలో లేనిదంటూ ఇక ఏదీ లేదు. అన్నిటినీ కూడా నీ జీవితంలో జరిపించి కొరత లేని కొత్త జీవితాన్ని, స్వచ్ఛమైన జీవితాన్ని ఈ దుర్గమ్మ నీకు అందిస్తారు. ఇక ఎలాంటి దిగులు, భయము, బాధ ఇక ఏవీ కూడా నీకు అవసరం లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు చాలు. అన్నీ కూడా మారుతాయి. అమ్మని నేను మారుస్తాను కదా. ఇక నీకెందుకు కంగారు, నీకెందుకు దిగులు చెప్పు. ప్రశాంతంగా ఉంటే అన్నీ కూడా మారుతాయి. అవును, అలా మార్చే బాధ్యత ఒక తల్లిగా నాదే కదా. ఇక ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా ఈరోజు నువ్వు నా నుదుటిన తాకు చాలు. నీ బంధంలో గొప్ప మార్పు తెస్తాను. అవును, ఇలా చూడు. ఇక ఏమాత్రం కూడా నిర్లక్ష్యం అనేది వద్దు, ఆలస్యమే వద్దు. నీ బంధమే నిన్ను ఇబ్బంది పెడుతుంది కదా, అందుకు పరిష్కారం కూడా నేను చెప్తాను కదా. నువ్వు అనుభవిస్తున్న నరకం చూస్తూనే ఉన్నాను. వీటిని నువ్వు ఎలా తట్టుకోవాలి అంటే ఎంతో ఓర్పు కావాలి, సహనం కావాలి, ఎంతో ధైర్యం కూడా కావాలి. ఆ ధైర్యాన్ని ఈ దుర్గమ్మ అందించడానికి వచ్చాను. ఓర్పు ఇవ్వాల్సింది వాళ్లే నిన్ను బాధ పెడుతున్నారంటే ఎలా ఉంటుందో అని నేను అర్థం చేసుకోగలను. మూర్ఖత్వం వల్ల కళ్ళు కప్పేస్తుంది కదా, ఏది అర్థం చేసుకోలేని పరిస్థితిగా ఉంది కదా. బంధాన్ని, పిల్లల్ని సరిగ్గా చూసుకోకుండా కష్టానికి గురి చేస్తున్నారని కుమిలిపోతున్నావు కదా. అది భార్య కానీ, భర్త కానీ. అసలు నీలాంటి ఓర్పుతో ఉన్న భాగస్వామి దొరకడం వాళ్ళ అదృష్టం. ఆ అదృష్టాన్ని కూడా వాళ్ళు కాలదన్నుకుంటున్నారు. ఆ విషయం కూడా నాకు తెలుసు. ఆ విషయం నీ భాగస్వామికి తెలిసేలా చేస్తాను. వాళ్ళ కళ్ళు ఇప్పుడు మూసుకుపోయి ఉన్నాయి, వాటిని తెరిపిస్తాను కదా. భయపడకు. నువ్వు ఈ దుర్గమ్మనే నమ్ముకున్నావు కదా. ఈ దుర్గమ్మ దగ్గర ఒక సమస్యని అప్పగించావంటే ఇక అన్నీ మారుస్తాను. నా బిడ్డ కాపురాన్ని నిలబెట్టే బాధ్యత నాది. అందుకే నీ బంధంలో, నీ భాగస్వామ్యంలో, నీ జీవిత భాగస్వామిలో నేను మార్పుని తీసుకురాబోతున్నాను. ఖచ్చితంగా నీ ఆశను నిలబెట్టేలా చేస్తాను. భయపడకు. నువ్వు నా మీద ఆశ పెట్టుకుని నమ్మకంతో ఉన్నావు కదా, ఆ నమ్మకాన్ని నేను అస్సలు తుడిచివేయను. సరేనా? ఈ దుర్గమ్మని నమ్ముకున్న వారు వెనకడుగు వేయవచ్చా చెప్పు? నా బిడ్డ ఎంతో అమాయకులు. అలానే మంచి మనసు ఉన్న, స్వచ్ఛమైన మనసునేది, సున్నితమైన మనసు ఉన్నవారు నువ్వు. నీ జీవితంలో ఇన్ని అల్లకల్లోలు జరుగుతున్నాయని ఎంతగానో కుమిలిపోతున్నావు కదా. అందుకే చెబుతున్నాను విను. తప్పకుండా నీ బంధంలో మార్పు వస్తుంది. మారేలా చేస్తాను. నీ కష్టాన్ని తీరుస్తాను. నువ్వు బాధపడి, అధైర్యపడి వెనకడుగు వేయకు. నీ ఓపికని కోల్పోవద్దు. ఇది వరకు ఎంత ధైర్యంగా ఉన్నావో, ఎంత గంభీరంగా ఉన్నావో, ఎంత నమ్మకంగా ఉన్నావో, ఇకపై కూడా అలానే ఉండు. నువ్వు అనుకున్న మనిషి నీకు ఖచ్చితంగా దగ్గరయ్యి నీకు అనుకూలంగా మారుతారు. నీ విలువ తెలుసుకొని మంచిగా మారుతారు. వాళ్ళు మంచివాళ్లే, కానీ తోటి వాళ్ళ అలవాట్లు, కొన్ని ఆకర్షణీయమైన కారణాల వల్ల వాళ్ళ కళ్ళు మాయలు కమ్మాయి, కళ్ళు మూసుకుపోయాయి. ఇల్లు, పిల్లలు, బంధం, పెళ్ళి అనే ధ్యాస లేకుండా జల్సాల్లో మునిగిపోయి ఉన్నారు. కుటుంబాన్ని అలక్ష్యం చేస్తున్నారు. కానీ ఇలా ఒకరి సంతోషం తొక్కేసి ఆనందపడే రోజులు ఎక్కువ రోజులు ఉండవు కదా. ఖచ్చితంగా వాళ్ళ తప్పు తెలుసుకుంటారు. నిన్ను, నీ బిడ్డలను, నీ యొక్క కుటుంబాన్ని ఖచ్చితంగా వాళ్ళు అన్నీ తెలుసుకొని నీ దగ్గరికి వస్తారు. నిశ్చింతగా ఉండు. ఇక ఏమాత్రం కూడా నువ్వు అధైర్యపడకు, బాధపడకు, కన్నీళ్లు తుడుచుకో. కాస్త ఓపిగ్గా ఉన్నావంటే నీ కాపురం చక్కబడినట్లే, నీ బాధ తీరిపోయినట్లే. నువ్వు సంతోషంగా ఉంటున్నావని, ఉండబోతున్నావు. నేను చెప్తున్నాను కదా.
నీ బంధం కళ్ళు తెరిపించి నీ జీవితంలో మార్పు తీసుకొస్తాను. అలానే మీ యొక్క భాగస్వామ్యం కళ్ళు తెరిపించి, అంటే ఒకవేళ భర్త ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా భార్యకి కళ్ళు తెరిపించి, లేదా భార్య ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే భర్తకి కళ్ళు తెరిపించి మీ విలువ తెలిసేలా చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకంటే నీ కుటుంబం అనేది నువ్వే కాపాడాలి. అలాంటిది నువ్వే బలహీనపడితే నీ కుటుంబ సభ్యులు చాలా నిరాశపడతారు కదా. నీ పిల్లలైనా సరే వాళ్ళ ఆలనా పాలన మీరే కదా చూసుకోవాలి. కాబట్టి అధైర్యపడకుండా ఆరోగ్యంగా ఉంటేనే కదా అన్నీ సాధ్యమవుతాయి చెప్పు. రాబోయే సంతోషాన్ని నువ్వు అనుభవించే తీరుతావు. నీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. ప్రశాంతంగా ఉండు. కాస్త సహనంతో, ఓర్పుతో, నమ్మకంతో ఉన్నావంటే చాలు. నీకు ఈ దుర్గమ్మ ఎప్పుడూ కూడా అన్యాయం చేయదు. నేను చెప్తున్నాను కదా, ఈ దుర్గమ్మ నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. నీకు మంచే చేస్తాను. ఈ దుర్గమ్మని నమ్మి నడుచుకున్న వారికి చెడు అనేది జరుగుతుందా? అస్సలు జరగదు. ఖచ్చితంగా చెడుని నేను పారద్రోలుతాను. నీ యొక్క నరక యాతన అనేది తగ్గించే బాధ్యత నాది. నీ జీవితాన్ని నరక ప్రాయం నుంచి తప్పిస్తాను. మనసులో బాధ కరిగిపోయినప్పుడు ఒక్కదానివే కూర్చొని కుమిలిపోకుండా ధైర్యంగా ఉండు. ఈ దుర్గమ్మ నీతో ఉన్నంత వరకు నీకు దిగులనేదే లేదు కదా. ప్రశాంతంగా ఉండు. అన్నిటినీ మారుస్తాను. నీ బంధంలో, నీ భాగస్వామ్యంలో నేను ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చే తీరుతాను. నీ భర్తను కానీ, భార్యను కానీ, నీకు ఎంతో కావలసిన నీ యొక్క బంధాన్ని కానీ నేను దగ్గర చేస్తాను కదా. నువ్వు ఎలాంటి ఆలోచన చేయకుండా ప్రశాంతంగా ఉండు. నీ కుటుంబాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. కాబట్టి నువ్వు బాధపడి నీకున్న సహనాన్ని తగ్గించుకోకు. కంగారు పడిపోకు. మంచిగా ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. మనసుని బాధ పెట్టుకోకు. అతి త్వరలో నువ్వు కోరింది కోరినట్లుగా నీ భర్తలో కానీ, భార్యలో కానీ మార్పు వచ్చి నీ కుటుంబం సంతోషంగా ఉండేలా చేస్తాను. నువ్వు, నీ బంధం, నీ పిల్లలతో చాలా ప్రేమగా, అన్యోన్యంగా ఉండేలా ఆశీర్వదిస్తున్నాను. ఇక నీ బంధం బాధ్యతగా, ప్రేమగా ఉండేలా చేస్తాను. ఎందుకోసం ఎదురు చూడడం చెప్పు. ఇదంతా ఎందుకు నమ్మాలి అనుకుంటున్నావు కదా. నీ జీవితం బాగుండాలని నువ్వు కోరుకుంటున్నప్పుడు నా బిడ్డ జీవితం బాగుండాలని నేను కూడా ఆశపడుతున్నాను. అందుకే నీలో సహనాన్ని తగ్గనివ్వకుండా నీ బాధని పూర్తిగా తగ్గించి నీలో నమ్మకాన్ని పెంచడానికే ఇంతలా చెబుతున్నాను. నువ్వు భయపడకు, బాధపడకు. నమ్మకంతో ఉన్నావు కదా, ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్షలా మారి నిన్ను కాపాడేలా చేస్తాను. ఎంతటి సునామీ లాంటి కష్టం వచ్చినా సరే ఈ దుర్గమ్మ నామాన్ని తలుచు చాలు. నీకు ఖచ్చితంగా అంతా శుభమే జరుగుతుంది. నిశ్చింతగా ఉండు. ఈ దుర్గమ్మని నమ్ముకున్న నీకు ఎప్పుడు కూడా అన్యాయమే జరగదు. నీ బంధం తిరిగి రావడమే కాకుండా నీ కష్టాలు కూడా గట్టెక్కుతాయి. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావంటే ఆ బాధని దిగమింగుకునే శక్తి నేను అందిస్తాను. ఇకపై నువ్వు కృంగిపోకుండా సంతోషంగా ఉండు. నువ్వు ఎలా ఈ బాధ నుంచి బయటపడాలి అని ఆలోచించు. అలా కాకుండా నాకు కష్టం వచ్చింది అని కుమిలిపోతూ ఏడుస్తూ కూర్చుంటే, ఏమీ తినకుండా దిగులు పడితే ఎలా చెప్పు. ఎప్పుడైతే దిగుల్లో ఉండి ఆహారం మానేస్తావో ఆ దిగులు ఇంకా పెరుగుతుంది. ఇక దాన్ని తగ్గించుకోవడానికి చక్కగా తిని కంటి నిండా నిద్రపోయావంటే ఆ బాధ, దిగులు, కష్టం అనేది అన్నీ తగ్గిపోతాయి. ప్రశాంతంగా ఉంటావు. కాబట్టి ముందు భవిష్యత్తు గురించి ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి నీకు ఒక గొప్ప అవకాశాన్ని, అలానే ఒక ఆలోచన శక్తి అన్నీ వస్తాయి. హాయిగా ఉండు. నేను చెప్తున్నాను కదా, స్వయంగా ఈ దుర్గమ్మే నీకు చెబుతున్నప్పుడు నువ్వు నమ్మే తీరాలి. ఇక నీ బంధం నువ్వు ఒక్కటే సంతోషంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తున్నాను. నీ కుటుంబంలో ఎలాంటి కలహాలు ఏవీ లేకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా, ఎలాంటి అసౌకర్యాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా నీ కుటుంబంతో ప్రకాశవంతమైన జీవితం జీవించేలా ఆశీర్వదిస్తున్నాను. నమ్మకంతో ఉండు. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉండగా అంతా మంచే జరుగుతుంది.
అని అమ్మవారి ఈరోజు ఈ వాక్కునైతే అందించారండి. మరి ఈ వాక్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవాని అని అయితే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.